డియర్ ఫ్రెండ్స్, జయ వినాయక. ఈరోజు వినాయక చవితి గురించి వీడియో చేయబోతున్నాను. వినాయక చవితి 1957 నాటి తెలుగు సినిమా. సినీ రచయిత సముద్రాల రాఘవాచార్య దర్శకత్వం వహించిన 3 చిత్రాలలో ఒకటి బబ్రువాహన, 2 భక్త రఘునాథ, 3వది వినాయక చవితి. ఈ వినాయక చవితి చిత్రం మాత్రమే సుమారుగా నడిచింది. ఎన్టీ రామారావు కృష్ణునిగా నటించిన మరో తెలుగు చిత్రం ఈ వినాయక చవితి. సత్రాజిత్తుపై చిత్రీకరించిన దినకర శుభకర అనేటువంటి పాట ఈ చిత్రానికి తలమానికం. సత్రాజిత్తుగా గుమ్మడి నటించారు. శ్రీకృష్ణుడు జాంబవంతునితో గదాయుద్ధం చేయటం ఈ చిత్రంలోని విశేషం. ఇక కథాంశానికి వస్తే, శివుడి భార్య అనేటువంటి పార్వతి సున్నిపిండితో ఒక బొమ్మను తయారు చేసి దానికి ప్రాణం పోసి స్నానానికి వెళుతూ ఎవరూ లోపలికి రాకుండా అడ్డుకోమని ఆ బాలుడిని ద్వారం వద్ద కావలి ఉంచడంతో ఈ చిత్రం ప్రారంభమవుతుంది. శివుడు వస్తాడు, బాలుడు శివుణ్ణి అడ్డుకుంటాడు. కోపంతో శివుడు ఆ బాలుడి తల నరికేస్తాడు. తరువాత పార్వతి వచ్చిన తర్వాత వాస్తవాన్ని గ్రహించినటువంటి శివుడు తన భక్తుడైన గజాసురుడు అనే రాక్షసుడి యొక్క తలను, అంటే ఏనుగు తలను అతికించి బాలుడిని బ్రతికిస్తాడు. అతనికి గజాననుడు అని పేరు పెట్టి అతన్ని గణాలకు అధిపతిగా చేస్తాడు. పండుగ సమయంలో పైన ఉన్నటువంటి చంద్రుడు పెద్ద పొట్టతో ఉన్నటువంటి గజాననుని రూపం చూసి హేళనగా నవ్వగా గజాననుడికి కోపం వచ్చి చంద్రుణ్ణి చూసిన వారు ఎవరైనా సరే నీలాప నిందల పాలవుతారని శపిస్తాడు. యుగాలు గడిచిపోతాయి. ద్వాపర యుగంలో రుక్మిణి నివాసంలో శ్రీకృష్ణుడు పాలలో చంద్రుడిని చూస్తాడు. అదే సమయంలో సూర్యుని భక్తుడైనటువంటి సత్రాజిత్తు ప్రతిరోజు అపారమైన బంగారాన్ని ప్రసాదించే శమంతకమణిని పొందుతాడు. దానిని తెలుసుకున్న కృష్ణుడు దానిని సరైన ఉపయోగం కోసం తనకు అప్పగించమని కోరతాడు. దానిని సత్రాజిత్తు తిరస్కరించి కృష్ణుడిపై శత్రుత్వం పెంచుకుంటాడు. సత్రాజిత్తు కుమార్తె సత్యభామ. ఆమె తండ్రి ఆమెకు శతధ్వనుడితో బలవంతంగా వివాహ సంబంధాన్ని కుదుర్చుకుంటాడు. కానీ ఆమె కృష్ణుడితో ప్రేమలో పడుతుంది. సత్రాజిత్తు సోదరుడు ప్రసేనుడు లేదా ప్రసన్నజిత్తు శమంతకమణిని ధరించి వేటకు వెళ్ళగా ఒక సింహం అతని మెడలో ఉన్నటువంటి మణిని చూసి మాంసపు ఖండమని అనుకొని భ్రమించి దానికోసం అతన్ని వధించి అది తీసుకుని పారిపోతుంది. జాంబవంతుడు అనే ఎలుగుబంటు సింహాన్ని చంపి ఆ మణిని తీసుకొని తన కుమార్తె జాంబవతికి బహుమతిగా ఇస్తాడు. సత్రాజిత్తు తన తమ్ముడిని మణి కోసం కృష్ణుడే చంపి ఆ మణిని దొంగిలించాడని నింద వేస్తాడు. కృష్ణుడు ఆ నిందను తొలగించుకోవడానికి అడవిలోకి వెళ్తాడు. అడవిలో జంతువు దాడిలో చచ్చిపడి ఉన్నటువంటి ప్రసేనుని కళేబరం కనిపిస్తుంది, కానీ మణి కనిపించదు. అలా వెతుకుతూ అక్కడ జాంబవంతుడి వద్ద ఆ మణి ఉందని కృష్ణుడు గ్రహిస్తాడు. వారి మధ్య 28 రోజుల పాటు యుద్ధం జరుగుతుంది. ఆ సమయంలో కృష్ణుడు రాముడి పునర్జన్మ అని జాంబవంతుడు గ్రహిస్తాడు. అతను తనతో ద్వంద్వ యుద్ధం చేయాలనే తన ప్రజ్ఞను నెరవేర్చడానికి వచ్చాడని తెలుసుకుని జాంబవంతుడు చాలా సంతోషించి తన కోరిక తీరినదని సంతోషించి తన కుమార్తె జాంబవతితో పాటు ఆ మణిని కూడా కృష్ణుడికి అప్పగిస్తాడు. తిరిగి వచ్చిన తర్వాత కృష్ణుడు ఆ మణిని సత్రాజిత్తుకు ఇస్తాడు. సత్రాజిత్తు అపరాధ భావంతో మణితో పాటు తన కుమార్తె అయిన సత్యభామను కూడా కృష్ణుడికి అప్పగిస్తాడు. వారి వివాహ సమయంలో శాతధన్వ సత్రాజిత్తుపై కోపగించి మణితో పారిపోతాడు. కృష్ణుడు సుదర్శన చక్రంతో అతనిని శిరచ్ఛేదం చేయడంతో
సినిమా ముగుస్తుంది. ఈ చిత్రంలో తారాగణం నందమూరి తారక రామారావు, జమున, కృష్ణకుమారి, గుమ్మడి, ఆర్ నాగేశ్వరరావు, రాజనాల, ఏ ప్రకాశరావు, బాలకృష్ణ మొదలగువారు. సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు, సంభాషణలు సముద్రాల రాఘవాచార్య, నిర్మాత కె గోపాలరావు, గీత రచయిత సముద్రాల రాఘవాచార్య. ఇక నేపథ్య గానం ఘంటసాల వెంకటేశ్వరరావు, మాధవపెద్ది సత్యం, పి సుశీల, ఏపీ కోమల, కె రాణి, వైదేహి, జమునారాణి, సత్యవతి, సరోజిని, ఎంఎస్ రామారావు. పాటలు ఇందాక చెప్పుకున్నట్లుగా దినకర, శుభకర, దేవ, దీనాధార, తిమిర సంహార అనేటువంటి పాటను సముద్రాల రాఘవాచార్య రాయగా ఘంటసాల అద్భుతంగా గానం చేశారు. ఇక వాతాపి గణపతిం భజేహం వారణాస్యం వరాప్రదం, దీని రచన శ్రీ ముత్తుస్వామి దీక్షితార్, గానం ఘంటసాల. ఇక అరుణాయ శరణ్యాయ కరుణారస సింధవే అసమాన అనేటువంటి సాంప్రదాయ శ్లోకాన్ని ఘంటసాల గానం చేశారు. ఆలించరా మొరాలించరా లాలించి నన్ను పరిపాలించరా అని పి లీల గానం చేశారు. ఆ ననిలాక్షి అందముల కందముదిరెడ్డి అనేటువంటి పద్యము ఘంటసాల గానం చేశారు. దీన్ని రచించింది సముద్రాల. కన్నులలో మెరిసే ఓ నల్లనయ్యా కన్నెమది ఎన్నటికీ చల్లనేనయ్యా అనే పాటని పి సుశీల పాడారు. ఇలాగా మొత్తం శ్లోకాలతోటి పద్యాలతోటి కలిపి 25 ఉంటాయి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. సెలవు.